హాయ్ అండి. వెల్కమ్ టు బిగ్ బాస్ హాస్పిటల్. మన బిగ్ బాస్ గ్రాండ్గా ఓపెన్ చేశారండి. హాస్పిటల్ ఏంటా అని చూస్తున్నారా? అవునండి, బిగ్ బాస్ అంటే హాస్పిటలే కదా మరి. ఇక్కడ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్, అదేనండి, అన్ని ఎమోషన్స్కి ట్రీట్మెంట్ చేయబడుతుందిగా. ఈ హాస్పిటల్లో డాక్టర్ ఎవరా అనుకుంటున్నారా? ఇంకెవరు, మన డాక్టర్ బాబు, అదేనండి, కింగ్ నాగార్జున గారు. స్టైలిష్ లుక్తో ఎంట్రీ ఇచ్చి అందరినీ మెస్మరైజ్ చేసిన మన్మధుడు. ఇంకెందుకు ఆలస్యం, హౌస్లోకి పదండి చూద్దాం. ఈసారి కూడా మన బిగ్ బాస్ ఎన్నో రంగులతో, హంగులతో నేచర్కి చాలా దగ్గరగా డిజైన్ చేశారండి. చాలా ఎలిగెంట్గా కూడా కనిపిస్తున్నది. మొదటిగా ఎక్కడ చూద్దాం, మనకందరికీ నచ్చే ఇష్టమైన ప్లేస్ ఏంటి అంటే వాష్రూమ్స్. ఇక్కడ నవరసాలను ప్రదర్శించే ఒక బెస్ట్ ప్లేస్ అని కూడా అంటాం కదా. ఎలా అంటారా, అన్ని కన్నీళ్ళు తుడుచుకోవడానికి ట్యాప్లో వాటర్ లాగా పోతూనే ఉంటాయి మన కన్నీళ్ళు కూడా. అలాగే మన బాధలను బయట పెట్టుకోవడానికి ఉపయోగపడే మంచి బెస్ట్ ప్లేస్ వాష్రూమ్స్. గోల్డెన్ రూమ్, ఇదే జిరాఫీ రూమ్. అందనంత ఎత్తుకు ఎదిగే జీవి, అడవిలో ఏ జంతువు అందుకోలేని పొడవు గల ఏకైక జీవి. ఇక్కడే స్ట్రాటజీస్ ప్లే చేసే రూమ్. జీబ్రా బెడ్రూమ్, ఎవ్వరికి లొంగకుండా భయపడకుండా ఉన్న వాళ్ళే ఈ బెడ్రూమ్ సాధించగలరు. మరి పికాక్ బెడ్రూమ్ గురించి చూద్దామా. అదృష్టంతో పాటు స్ట్రెంగ్త్ మరియు ఆలోచించే పవర్ కూడా ఉంటేనే పికాక్ బెడ్రూమ్లోకి వెళ్ళగలరు. తూనీగా తూనీగా ఇందాక పరిగెడతావే నా వంక అంటే తెలివితో పాటు అదృష్టం ఉంటేనే ఈ బెడ్రూమ్లోకి వెళ్ళగలరు. అవునా మరి. మరి హౌస్లోకి వచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందామా. ఈసారి 14 మంది. మొట్టమొదటగా యష్మి. తెలుగుతనం ఉట్టి పడుతుంది ఆ మొహంలో. షీ లుక్స్ స్టన్నింగ్ అండ్ బ్యూటిఫుల్. షీ విల్ బీ వన్ ఆఫ్ ది మై ఫేవరెట్. నిఖిల్, హ్యాండ్సమ్ అండ్ చరిస్మాటిక్ గాయ్. కొంచెం విలన్ యాంగిల్ కూడా ఉన్నాడు మరి. అబ్బాయి, కొంచెం అమాయకత్వం, మరి కొంచెం హాస్యం. చూడడానికి మన పెళ్లి చూపుల అబ్బాయి ఏ మరకు నవ్విస్తాడో. ప్రేరణ, వావ్, క్లాసిక్ లుక్ అండ్ మోడర్న్ అప్పీల్. అబ్బాయి ఓ, చూడడానికి ఇంటెలిజెంట్ లాగా కనబడుతున్నాడు. చూడాలి ఎంత మేరకు పెర్ఫార్మెన్స్ ఇస్తాడో. సోనియా, నూచివీడి సోనియా, ఆడిదామా. అయ్యో లిరిక్స్ మర్చిపోయానే. చక్కనైన అమ్మాయి, చూడాలి ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ చేయగలదో. బేబక్క, అదేనండి బెజవాడ బేబక్క. అందరి లెక్కలు ఏమాత్రం చూస్తారో చూడాలి మరి. శేఖర్ భాష, అదేనండి మనందరికీ తెలుసు ఆర్జే శేఖర్ భాష. గుడ్ టాకిటివ్, ఈజీగా డిఫెండ్ చేసుకోగలడు అనుకుంటున్నాం, మరి చూడాలి. కిజర్ సీత, చార్మింగ్ లుక్ అండ్ చూడడానికి డేరింగ్గా డాషింగ్గా ఉన్నది, మరి చూడాలి. నాగమణికంఠ, నాగమణికంఠ చూడడానికి చార్మింగ్ లుక్, చాలా అమాయకుల్లాగా కనపడుతున్నాడు, చూడాలి మరి. పృథ్వీరాజ్, చూడడానికి అందం అభినయంతో పాటు ఇతను ఫైటర్ లాగా కూడా కనిపిస్తున్నాడు, మరి ఏమాత్రం ఫైట్ చేయగలడో చూడాలి. విష్ణుప్రియ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ తను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది, మరి ఏమాత్రం నెట్టుకొస్తుందో చూద్దాం. నైనిక, తన డ్యాన్సు, తన మాటల అభినయంతో ఏ విధంగా ఆకట్టుకోగలదో మనందరికీ తెలిసింది. అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా తన మాటల అభినయంతో, డ్యాన్స్తో ఏమాత్రం పర్ఫార్మెన్స్ చేయగలదో చూడాలి. నబీల్, హీస్ వన్ ఆఫ్ ది బ్లాగర్. మంచిగా కష్టపడే వ్యక్తి. కొట్టితే ఎలా కొడతాడో చూడాలి. ఏ స్ట్రాటజీని ఉపయోగిస్తాడో చూద్దాం మరి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ మై ఛానల్.